పెన్నా నదిపై నిర్మించిన నెల్లూరు బ్యారేజ్ పరిసర ప్రాంతాలలో సుందరమైన పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకులను ఆకర్షించే కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ తెలియజేశారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 52వ డివిజన్ రంగనాయకులపేట రైలు వీధి, పెద్దతోట, గోపురం వీధి, యాదవ వీధి, ఆనకట్ట వీధి, తిక్కన పార్కు, నెల్లూరు బ్యారేజ్ తదితర ప్రాంతాలలో కమిషనర్ బుధవారం పర్యటించారు. పెన్నా నదిపై నిర్మించిన నెల్లూరు బ్యారేజ్ పరిసర ప్రాంతాలలో సుందరమైన పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకులను ఆకర్షించే కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ తెలియజేశారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 52వ డివిజన్ రంగనాయకులపేట రైలు వీధి, పెద్దతోట, గోపురం వీధి, యాదవ వీధి, ఆనకట్ట వీధి, తిక్కన పార్కు, నెల్లూరు బ్యారేజ్ తదితర ప్రాంతాలలో కమిషనర్ బుధవారం పర్యటించారు. అన్ని బ్లాక్ చూసినా వాటర్ ఫ్లో అవట్లా. మరి ఏం చేస్తున్నారు? కనీసం డ్రైన్ తీయలేకపోతే చెప్పాలి కదా, డ్రైన్ తీయలేము మేము, అవి అడ్డంగా ఉన్నాయి ఇది అని. అది ఏం చేస్తారు అనేది నేను మళ్ళీ వచ్చేస్తాను. కొంచెం మళ్ళీ డ్రైన్ ఫ్లో అయ్యి గత 5 రోజులు ఎందుకు ఉంటుంది మధ్యలో మళ్ళీ వచ్చేస్తారు. అది 3 డేస్లో మీరు ఆ డ్రైన్స్ ఫ్లో అయ్యేలా చేయండి. మీ ఇష్టం, మీరు ర్యాంపులు బ్రేక్ చేస్తారా మీ ఇష్టం, కాలువ దగ్గర అదే హైట్ తగ్గిస్తారా మీ ఇష్టం, డీసిల్టేషన్ ఎక్కడెక్కడ చేయాలో అక్కడ చేసుకుంటారో మీ ఇష్టం. డీసిల్టేషన్ చేయడానికి కూడా ఆల్రెడీ ఉన్న వర్కర్స్ వాడండి. మాకు వర్కర్స్ లేరని చెప్పద్దు. ఎందుకు వేరే సచివాలయాల్లో అన్ని వార్డులో ఉన్న వర్కర్స్ ఉందని వాడండి డీసిల్టేషన్ చేయడానికి. డీసిల్టేషన్ ముఖ్యం. అది అయిన తర్వాత వేరే పనులు చేసుకోవచ్చు. అర్థం 3 డేస్. ఈరోజు ఏమైనా వెంటనే ఫ్లో అయ్యే చేయండి. 3 డేస్ ఇది ఒక 10 మంది టీం ఉన్నారు, వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు. మీరు ఇప్పుడు చెప్పేదాన్ని నోట్ చేసుకొని వాళ్ళ గ్రూప్లో మెసేజ్ చేస్తారు. వాళ్ళంతా ఫాలోఅప్ చేసుకొని మిమ్మల్ని మీ ఫోన్స్ వస్తూ ఉంటాయి. అర్థమైనా మీరు అయ్యేదాకా మళ్ళీ మీరు ఫాలోఅప్